యాక్చువల్గా గత కొద్ది రోజులుగా ఏదైతే మంగ్లీ కేసు ఉందో, అంటే మంగ్లీ అంటే ఏదో మైక్రో ఫైనాన్స్ అని చెప్పేసి నడుస్తుంది. ఆ మైక్రో ఫైనాన్స్లోని రమావత్ మధు ఆయన అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి చాలా పరిణామం చూసాం మనం. కొన్ని కోట్ల రూపాయలు దాంట్లో ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పి తెలిసింది. కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు. రమావత్ మొదట ఎవరైతే ఉన్నారో మైక్రో ఫైనాన్స్ అధిక వడ్డీస్ అని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత అది బోర్డు తిప్పేసిన. ఆ తర్వాత బాధితులందరూ కూడా రఘుదీపం అంటూ అందరూ వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి పోలీస్ స్టేషన్ కేసు పెట్టడం జరిగింది. అయితే అది చాలా ఉధృతంగా జరిగింది. ఆ కేసులోనే ఎవరైతే సింగర్ మంగ్లీ ఉన్నారో వాళ్ళ బ్రదరు శివ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి మీడియా ముందుకు వచ్చేసి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు సంబంధం లేని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన కొద్ది రోజులకే 1-2 డేస్కి అనుకుంటా అది పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఈ రమావత్ మధు జైలు ఉన్నాడో ఆయనకు ప్లస్ ఈ శివ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఒక 3-4 ట్రాన్సాక్షన్ జరిగినాయి కొన్ని కోట్లలో అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకు పోలీస్ నుంచి. సరే, అది అక్కడ ఆగిపోయింది. అంటే ఇన్ఫర్మేషన్ అసలు మీకు సంబంధం లేదన్నారు కదా, మీకు వచ్చింది అని చెప్పి అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే ఇప్పుడు లాయర్స్ ఉన్నారో లేకపోతే ఇంకా ఎవరైతే జేసీ ఉన్నారో వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు అని చెప్పేసి 2-3 మనం ఎంక్వైరీ చేస్తే లేదు, యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు భగీరథ్ కేసు ఉందో అది నడుస్తుంది కాబట్టి మీడియా అంతా కూడా మనకు దురదృష్టం ఏంటంటే ఒక పెద్ద కేసు వచ్చినప్పుడు చిన్న కేసులు ఆటోమేటిక్గా పక్క తప్పేస్తుంది మీడియా సంస్థలను కూడా. ఈవెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అట్లే అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇష్యూ రావడం వల్ల ఆ ఇష్యూని పక్కకు పెట్టేసి ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ఇదే ఆల్మోస్ట్ సాయి భగీరథ్ న్యూసే మొత్తం వస్తుంది. సో కాబట్టి యాక్చువల్గా అదే అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే బాధితులందరూ కూడా సీఎం అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం, లేదా ఇంకా మినిస్టర్ని కలవడం ట్రై చేస్తున్నాం, బట్ మా కేసు ఎక్కడ పోలేదు, నడుస్తుంది, రన్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. బట్ ఏదేంటంటే లైవ్లో ఉంది బట్టి అంటే బాధితులు చాలామంది ఉన్నారు కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు కొన్ని ప్రాణాలతో ముడిపడి ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. సో అదే మనం చాలామంది ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన అంశం ఏంటంటే ఇది మీడియా రావట్లేదు చెప్తే నడుస్తుంది, కేసు అయితే ప్రాసెస్ నడుస్తుంది. వాళ్ళు కూడా బాధితులందరూ కలిసి సీఎం కలవడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా ఎంక్వైరీ కోసం ఏదైనా సిట్ ఏర్పాటు చేస్తారు, దాని గురించి ప్రయత్నం కోసం ట్రై చేస్తున్నారు. కానీ బట్ లైవ్ ఉంది, బట్ నడుస్తుంది. కాకపోతే ఏంటంటే మీడియాలో ఎందుకు రావట్లంటే ఈ మెయిన్ న్యూస్ రావడం వల్ల దాన్ని ఎవరు పెద్దగా దాన్ని ఎక్కడ ప్రచురించట్లేదు కాబట్టి తెలియట్లు పెట్టుకొని అది కూడా నడుస్తుంది. చూద్దాం, వాళ్ళందరికీ బాధితులందరికీ ఎవరైతే ధైర్యంగా ఉండండి, బాధితులందరూ ధైర్యంగా ఉండాలి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాకపోతే కొంచెం మీడియాలో రావట్లేదు అని చెప్పి మీరు బాధపడద్దు, ఖచ్చితంగా మీడియాలో వస్తుంది. అది కేసు అయితే నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేసులు ఎవరున్నారో సరే దాన్ని అందరూ పట్టుకుంటారు, మీకు న్యాయం జరుగుతుంది. కాబట్టి బాధితులందరూ జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలని చెప్పేసి మరొకసారి మనం అప్పీల్ చేస్తూ ఎవరైతే మరి పోలీసు వారు కూడా జాగ్రత్త గురించి ఇట్లాంటి కేసులు కాబట్టి ఎందుకంటే ప్రాణాలతో ముడిపడింది కాబట్టి దాన్ని కూడా తొందరగా ఎంక్వైరీ చేసేసి క్లోజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. బాధితులందరూ కూడా అధైర్యంగా పడుకుంటుంటారు కాబట్టి కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం దీని చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం, మనం ఇంకొక 2-3 రోజుల్లో మనకు దీని గురించి పూర్తి వివరాలు తెలిస్తే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.